వై దిస్ అర్జ్ టు పొజెస్ ఇవాళ టాపిక్ అది. చెప్తారా ఎవరైనా? మీరు కానీ, నాయుడు గారు కానీ, వసంత గారు. నేను మ్యూట్లో పెట్టి మాట్లాడానా? నమస్తే అమ్మా. ఏమన్నారు? వై దిస్ అడ్జస్ట్ అర్జ్ టు పొజెస్. పొజెస్ అంటే Urge to కలిగి possess. ఉండాలి, నాది అని. ఓకే. అర్థమైందా? శ్రీ గురుభ్యో నమః. అలాగే చెప్తున్నా. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఫిబ్రవరి 25వ తేదీ. లక్ష్మి గారు ఈరోజు మనకి జిడ్డు కృష్ణమూర్తి గారి పార్ట్ 3 కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 నుంచి వై దిస్ అడ్జస్ట్ టు పొసెస్ అనే పుస్తకంలో urge to టాపిక్ తో possess. మాట్లాడతారు. Adjust కాదు, వై దిస్ urge. అర్జ్ టు వై దిస్ అర్జ్ టు పొసెస్. దాని అర్థం ఏంటంటే నాది నాది అని అని అలా అనుకో. పొజెసివ్నెస్ అంటాం కదా, నా వాళ్ళు నాది అనే తపన ఎందుకు వస్తుంది అది. ఎప్పట్లాగే అక్కడ ప్రకృతి చెప్తున్నారు, చాలా రోజులు బట్టి వర్షాలు పడుతున్నాయి, అది ఇంకా తగ్గేటట్టు కూడా లేవు. అక్కడ కొండలు పర్వతాలు అన్నీ కూడా డార్క్ గా ఉన్నటువంటి మేఘాలతో ఆవరించబడ్డాయి. ఆకుపచ్చటి తీరం అన్నది నది అంటే లేక్ అంటే సరస్సు, అదే చెరువు యొక్క తీరం. అదేంటంటే థిక్ గా ఉన్న పొగమంచుతే కప్పబడిపోయింది. ప్రతి చోట కుంతల్లో అంటే చిన్న చిన్న గుంటల్లో నీరుంది. ఇంకా సగం తెరిచినటువంటి కిటికీల ద్వారా కూడా ఆ అంటే ఆ కారులోకి నీరు వచ్చేస్తుంది. ఆ వెనకాల ఉన్న ఆ చెరువు అది నెమ్మదిగా కొండల్లోకి వెళ్ళి నేను ఆ రోడ్డు అన్నది ఎన్నో చిన్న చిన్న పట్టణాలు, ఆ విలేజెస్ నుంచి ఒక మౌంటైన్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు రెయిన్ ఆగిపోయింది. మేము పైకి ఎక్కుతున్న కొద్దీ మంచుతో కప్పబడినటువంటి ఆ శిఖరాగ్రాలు కనబడడం మొదలెట్టాయి, మెరుస్తూ సూర్యుడి కాంతిలో. ఇప్పుడు కారు ఆగిపోయింది. అక్కడి నుంచి నువ్వు ఆ ఫుట్పాత్ మీద, రోడ్ నుంచి ఫుట్పాత్ కి నడుస్తున్నాం. చెట్లు, మైదానాల్లోంచి గాలి నిశ్చలంగా చల్లగా ఉంది. ఆశ్చర్యకరంగా సైలెంట్ గా ఉంది. అక్కడ సామాన్యంగా ఉండే ఆవులు వాటి బెల్స్ తోటి అక్కడ లేవు. అక్కడ ఏ ఇతర మనిషి కనబడటం లేదు ఆ మార్గంలో. కానీ హెవీ షూస్ వేసుకున్న ఫుట్ ప్రింట్స్, నెయిల్స్ అంటే మేకులతో, రోస్ ఆఫ్ నెయిల్స్ తో ఉన్నాయి. ఆ మార్గం అంత ఎక్కువగా బురదగా లేదు. అక్కడ పైన్ చెట్లు చాలా హెవీగా వర్షంతో ఉన్నాయి. ఒక శిఖరాగ్రాన్ని దగ్గరికి వచ్చేసరికల్లా మీరు ఒక సెలయేరు చూడొచ్చు. అదేంటంటే చాలా దూరంగా ఉన్నటువంటి మంచు కరిగి ప్రవహిస్తుంది. దానికి ఎన్నో వాటర్ ఫాల్స్ కలుస్తున్నాయి, కానీ వాటి యొక్క ఆ సౌండ్ ఇక్కడికి రావట్లేదు. అక్కడ కంప్లీట్ గా సైలెన్సే ఉంది. మీరు కూడా సైలెంట్ గా ఉండడం తప్ప ఏమీ చేయలేరు.
ఇది ఏమో ఫోర్స్ గా వచ్చిన, అంటే బలవంతంగా వచ్చిన సైలెన్స్ కాదు, సహజంగా సులువుగా వచ్చింది. మీ మనసు అంతులేని వాండరింగ్స్ లోకి ఇంక వెళ్ళటం లేదు. అంటే వాండరింగ్స్ అంటే ఇలా తిరగటం లేదు ఇటు అటు. దాని బాహ్యమైన కదలికలన్నీ ఆగిపోయాయి. ఇది ఒక ఆంతరంగికమైన ప్రయాణం. చాలా ఎత్తులకి, అద్భుతమైనటువంటి లోతులకి తీసుకెళ్తుంది. కానీ ఈ జర్నీ ఆగిపోగానే బాహ్యమైన ఆంతరంగికమైన మూమెంట్ అన్నదే, మనస్సు యొక్క మూమెంట్ అక్కడ లేదు. అది సంపూర్ణంగా నిశ్చలంగా అయిపోయింది. అయినా ఒక కదలిక ఉంది. అదేంటంటే మనస్సు బయటకు వెళ్ళడం బయటకు రావడం అన్న కదలికకి అతీతమైన కదలిక. దానికి కారణం లేని కదలిక, అంతులేని సెంటర్ లేని కదలిక. అది మనస్సు లోపల లోపలే కదులుతోంది. మనస్సు ద్వారా మనస్సు కావల. మనస్సు అన్నది దాని యొక్క యాక్టివిటీస్ అన్నిటినీ అది ఫాలో అవుతుంది. అవి ఎంత సూక్ష్మతరమైన లోతుల్లో ఉన్నా ఇతర మూమెంట్ని మాత్రం అది ఫాలో అవ్వలేకపోతుంది. ఎందుకంటే ఆ మూమెంట్ మనసులోంచి రాలేదు గనక, ఇంకొక మూమెంట్ ఉందంటున్నారు కదా, అది మనసు ఫాలో అవ్వలేకపోతుంది. ఇప్పుడు మనస్సు నిశ్చలంగా ఉంది. అది నిశ్చలం చెయ్యబడలేదు. అక్కడ ఒక నిశ్చలత్వం, అది ఎవరి చేత తయారు చేయబడింది కాదు. లేకపోతే ఏ కోరిక నిశ్చలంగా ఉండాలి అన్న కోరికలోంచి కూడా రానటువంటి ఒక నిశ్చలత్వం ఉంది. అది చాలా నిశ్చలంగా, అలా నిశ్చలంగా ఉండడం వల్ల సమయాతీతమైనటువంటి చలనం ఉంది. మనస్సు ఎప్పుడు దాన్ని పట్టుకోలేదు, దాని జ్ఞాపకాల్లో ఉంచుకోలేదు. కానీ ఒకవేళ అలా చేసినా అది గుర్తించలేదు ఈ చలనాల్ని. మనస్సుకు ఆ చలనం తెలియదు, ఎందుకంటే అది ఎప్పుడు చూడలేదు. మనస్సు అన్నది నిశ్చలంగా అయిపోయింది. ఈ సమయాతీతమైన చలనం అది జ్ఞాపకానికి అతీతంగా ఉంది, అంటే తిరిగి గుర్తు చేసుకోవడానికి అతీతంగా ఉంది. సూర్యుడు ఇప్పుడు దూరంగా ఉన్నటువంటి శిఖరాగ్రాల వెనకాల ఉన్నాడు. అవి మళ్ళీ మేఘాలతో కప్పబడ్డాయి. నేను ఇలా మాట్లాడడం కోసం చాలా రోజుల నుంచి వేచి ఉన్నాను. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను గనక ఎక్కడ మొదలెట్టాలో నాకు తెలియట్లేదు. ఆయన ఒక యువకుడు, పొడుగ్గా సన్నగా ఉన్నాడు. ఆయన కాలేజీకి వెళ్ళాడు అని చెప్పాడు. అక్కడేం బాగా చేయలేదు. తన తండ్రి యొక్క దట్ హీ హ్యాడ్ మేనేజ్ టు గెట్ ఎ గుడ్ జాబ్, అంటే వైర్ పుల్లింగ్ అంటే తండ్రి ప్రయత్నం వల్ల ఆయనకు ఒక జాబ్ వచ్చింది. ఆయన జాబుకి ఒక భవిష్యత్తు ఉంది. ప్రతి జాబ్కి మీరు కష్టపడితే ఉంటుంది, కానీ ఆయన చాలా ఎక్కువ దాని మీద ధ్యాస పెట్టలేదు. ఆయన అలా ఉన్నాడంతే, అదే అతనికి చాలు. వాట్ విత్ ఆల్ దిస్ మెస్ ద వరల్డ్ వాజ్ ఇన్, ఇట్ డిడెంట్ సీమ్ టు మ్యాటర్ మచ్ ఎనీవే. అంటే ఇవి అన్ని రకాలైన అన్ని చికాకులతో జగత్తు ఎలా కనబడుతోంది అన్నది నాకేమో అంత ముఖ్యమైన విషయం కాదు. ఆయన వివాహితుడు, ఆయనకు ఒక కొడుకు కూడా చిన్నవాడు ఉన్నాడు. ఒక మంచి పిల్లవాడు, చాలా తెలివైనవాడు. తన తల్లిదండ్రుల యొక్క సామాన్యత కంటే, అంటే ఉంటూ చెప్పాడు ఇతను మాత్రం అద్భుతంగా తెలివైన వాడని. ఆ పిల్లవాడు పెద్దవాడు అయ్యాక
జగత్తులో మిగతా వాళ్ళలాగే అయిపోతాడు. పవరు సక్సెస్ కోరుకుంటూ అప్పటికి ఇంకా జగత్ అన్నది ఉంటే. మీరు చూస్తున్నారు కదా, నేను సులువుగా టాక్డ్ అబౌట్ ఇట్ టు ఎనీవన్. అంటే ఐ హ్యావ్ నెవర్ ఐ హ్యావ్ ఐ కెన్ ఈజీలీ ఇనఫ్ టాక్. నాకు సులువుగా నేను మాట్లాడగలను కొన్ని విషయాల్లో. నేను మాట్లాడాలి అని అనుకోవడం అదొక క్లిష్టమైన కష్టమైన విషయం. నేను ఎప్పుడు కూడా ఇలా మాట్లాడలేదు ఎవరితో కూడా, నా వైఫ్తో కూడా. అందుకే అది కష్టంగా అనిపిస్తోంది దీని విషయం మాట్లాడడానికి. మీకు కానీ సహనం ఉంటే నేను చెప్తా, నేను వస్తాను ఆ విషయానికి అని. ఒక క్షణం ఆగాడు, 1-2 క్షణాలు, మళ్ళీ మొదలుపెట్టాడు. నేను ఒకే ఒక కొడుకుని, అందుకని నన్ను చాలా ముద్దుగా చూశాను. నాకు లిటరేచర్ అంటే చాలా ఇష్టం అయినప్పటికీ అది కొన్ని రాయాలి అని కూడా నాకు ఇష్టమే. లేకపోతే నాకు రాసే గిఫ్ట్ కానీ దాన్ని క్యారీ చేయడం కానీ అంటే నా దగ్గర లేదు. అంటే చదివిన దాన్ని అలాగా. నేను అలా అని పూర్తిగా స్టూపిడ్ మూర్ఖుడిని కాదు. నా జీవితంలో నేను ఏదో ఒకటి చేయగలుగుతున్నాను. బట్ ఐ హ్యావ్ వన్, నాకు చాలా నన్ను మింగేసే లాంటి ఒక ప్రాబ్లం ఉంది. నాకు ప్రజలు నా వాళ్ళు కావాలని ఉంది. శరీరము, ఆత్మ, కేవలం పొజిషనే కాదు నేను అన్వేషిస్తున్నది, సంపూర్ణమైనటువంటి డామినేషన్ కూడా అధిగమించడం. నేను ఇది సహించలేకపోతున్నాను ఏంటంటే, ఏదైనా కలిగి ఉన్న వ్యక్తికి స్వేచ్ఛ ఉండదు. నేను ఇతరుల్ని చూశాను, వాళ్ళు పొజిటివ్గానే ఉన్నారు. ఇదంతా కూడా సామాన్యంగా ఉంది. అంటే అంటే సంతోషంగా ఉంటున్నారు. ఏ రకమైన తీవ్రమైన నిజమైన తీవ్రత లేకుండా వాళ్ళ వెనకాల. ఈ సంఘము దీని యొక్క అభిప్రాయం మంచి మంచి మేనర్స్, వాళ్ళ అందరూ కూడా వాళ్ళ యొక్క పరిధుల్లో ఉంటున్నారు. కానీ నాకు పరిధులు లేవు. నాకు కేవలం కలిగి ఉంటున్నాను, ఏ రకమైనటువంటి విశేషణం లేకుండా. నేను నేను అనుకుంటున్నాను ఎవరికి తెలియదు నేను ఎలాంటి బాధలు పడుతున్నానో, ఎంత టార్చర్స్ అనుభవిస్తున్నానో నాలో నేను. ఇది కేవలం జలసీ కాదు, ఒక రకమైన నరకం యొక్క నరకంలో ఉన్న అగ్ని లాంటిది. ఏదో ఒకటి తీసేయాలి. ఇంతవరకు ఏది అవ్వలేదు. బాహ్యంగా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. బహుశా చాలా చాలా నార్మల్గా ఉంటాను, కానీ లోపల నాకు మండుతున్నట్టు ఉంటుంది. దయచేసి నేను అతిశయోక్తిగా చెప్తున్నాను అనుకోకండి. నేను అలాగా ఉన్నాను. అయితే ఏదో ఒకటి కలిగి ఉండాలి, పొజిషన్ అని ఏది మన్ని అలా కోరేటెడ్ చేస్తోంది. ప్రజలే కాదు, వస్తువులు, ఐడియాస్, ప్రజలు వస్తువులు ఐడియాసే కాకుండా మనని ఏది కలిగి ఉండేటట్టు చేస్తోంది. నాది అనే ఓన్ చేసుకోవాలన్న తపన, దాని యొక్క సంఘర్షణ, బాధతో ఎందుకని. మనం ఏదైనా కలిగి ఉన్నామంటే దానికి అంతు లేదు ఆ సమస్యకి. ఇతర ఇష్యూస్ మొదలవుతాయి. ఎవరైనా అడిగారు అనుకోండి, మీకు ఎందుకు కావాలి పొజెస్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారని. అండ్ వాట్ పొజిషన్స్ మీన్స్, పొజిషన్ అంటే అర్థం ఏమిటి? ఒక సంపద కలిగి, సంపద నాది అనిపించుకోవడానికి, ప్రజలు నావి అనిపించుకోవడానికి తేడా ఉంది.
ఇప్పుడు మన ప్రెసెంట్ గవర్నమెంట్ ఉన్నంత వరకు వ్యక్తిగతమైనటువంటి ఓనర్షిప్ అంటే సంపదల మీద ఓనర్షిప్ ఒప్పుకుంటున్నారు. టూ మచ్ గా కాకపోయినా ఒక ఫ్యూ ఏకర్స్, ఒక ఇల్లు లేదా 2 ఇళ్ళు మొదలైన ఉండొచ్చు అంటున్నారు. అయితే మీ యొక్క ప్రాపర్టీని మీరు రక్షించుకోవాలి, మీ పేరుతో మీరు ఉంచుకోవాలంటే. కానీ ప్రజలు వేరేగా ఉంటున్నారు. వాళ్ళని మీరేమి చెప్పలేరు, అంటే పిన్ చేయలేరు, ఆర్ వాళ్ళని లాక్ చేయలేరు. వెంటనే కానీ తర్వాత కానీ మీ యొక్క గ్రాస్పులోంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, మళ్ళీ టార్చర్ మొదలవుతుంది. అసలు ఎందుకు ఈ పొజెసింగ్ కావాలి అన్న తపన? పొజెసింగ్ అంటే ఏమిటి అర్థం? ఈ కలిగి ఉండడంలో ఈ ఫీలింగ్ అన్నది మీకున్నది, అందులో గర్వం ఉంది, ఒక పవర్ ఉంది, ఒక ప్రెస్టీజ్ ఉంది కాదా? అక్కడ సంతోషం. మీ వాళ్ళు ఇల్లు ఇవి నాది అనిపించుకోవడంలో, అదొక ఇల్లు అవనండి, ఒక గొడ్డ అవనండి, లేకపోతే ఒక అరుదైన పిక్చర్ అవనండి. ఈ పొజిషన్ సమర్థత అంటే కలిగి ఉండే సమర్థత, పొజిషన్ అనేది, అది ఆ టాలెంట్ అన్నది, ఏదైనా పొందాలన్న సమర్థత, ఆ గుర్తింపు, అది తెచ్చే గుర్తింపు, ఇవన్నీ కూడా ఒక ప్రాముఖ్యతను మీకు ఇస్తున్నాయి. మీకు ఒక జీవితంలో ఒక భద్రత ఇస్తున్నాయి, భద్రత యొక్క లుక్ ఇస్తున్నాయి. ప్రజలకు సంబంధించిన వరకు పరస్పరం సంతోషిస్తున్నారు. కలిగి ఉండడం అంటే భార్య భర్తని కలిగి ఉండడం, భర్త భార్యని కలిగి ఉండడం, అలాగా పరస్పరం మ్యూచువల్ గా వాళ్ళు సాటిస్ఫై అయిపోతున్నారు ఈ సంబంధ బాంధవ్యాల్లో. అలాగే నమ్మకాల్లో కూడా పొజిషన్ ఉంటుంది. ఉద్దేశ్యాలు, ఐడియాలు, ఆదర్శాలు వీటన్నిటిలో నావి అని. అయితే మనం చాలా విశాలమైన ఫీల్డ్లోకి ప్రవేశిస్తున్నామేం కదా. పొజిషన్ అనండంలోనే ఇవన్నీ ఉన్నాయి. మీరు ప్రజల్ని కలిగి ఉండాలనుకోవచ్చు, ఒకరు ప్రజల్ని కలిగి ఉండాలనుకుంటే ఇంకొకరేమో కొన్ని వరుస క్రమంలో ఐడియాస్ కలిగి ఉండాలనుకుంటారు. ఇంకా కొందరు ఒక ఫ్యూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ తో తృప్తి పడతారు. ఇంకా కొందరు ఇంకో ఎన్నో వస్తువులు. ఇలాగా పొజిషన్ అన్నది ఒకటే, ఏది కలిగి ఉండాలన్నా ప్రతి ఒక్కరు కూడా తనకేది కావాలో దాన్ని రక్షించుకుంటారు. ఆ పొజిషన్ని దానికి ఈల్డ్ అవుతారు, మళ్ళీ ఇంకా ఏవో కావాలనుకుంటారు ఇంకో లెవెల్లో. ఈ ఆర్థికమైనటువంటి విప్లవాత్మకమైన పరిమితి అన్నది ప్రైవేట్ ఓనర్షిప్ అంటే సంపద యొక్క ప్రైవేట్ ఓనర్షిప్ అన్న దాన్ని నాశనం చేస్తుంది. అంటే ఎకనామిక్ ఇవల్యూషన్ అంటే ఆర్థికమైన విప్లవం, అది పరిమితి చేస్తోంది లేక నాశనం చేస్తోంది. దేన్ని అంటే ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ. ఈ సైకలాజికల్ గా స్వేచ్ఛగా ఓనర్షిప్ ఆఫ్ పీపుల్, ప్రజల్ని కలిగి ఉండడం, ఐడియాస్ కలిగి ఉండడం అనే దాని నుంచి స్వేచ్ఛగా ఉండాలన్నది ఇంకో విషయం. మీరు ఒక ఐడియాలజీని వదిలేయచ్చు, కానీ మళ్ళీ మరొకటి పట్టుకుంటారు. ఏదేమైనప్పటికీ మీకు ఏదో ఒకటి కలిగి ఉండాలి. అయితే మనసు ఏది కలిగి ఉండలేనప్పుడు ఏదైనా ఒక మూమెంట్ ఉంటుందా? అసలు మనిషి ఎందుకు ఏదో ఒకటి తనది అని అనిపించుకోవాలనుకుంటాడు? ప్రొజెస్ట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు? నేనేమనుకుంటున్నానంటే నాది అని అనిపించుకోవడంలో వ్యక్తి బలంగా భద్రతగా ఫీల్ అవుతాడు. అందులో ఒక రకమైన తృప్తికరమైన ఆనందం ఉంటుంది నాది అనిపించుకోవడంలో. అసలు ఇల్లు, అద్దిల్లు వల్ల లాభం ఎక్కువట సొంత ఇల్లు కంటే. సొంత ఇల్లు వల్ల పొజిషన్ అన్న ఫీలింగ్ బలపడుతుంది, అంతకంటే ఏం లేదు. అంటే లెక్కలు కట్టినా ఆర్థికంగా కూడా అద్దిల్లే మంచిది. అయితే మనం ఏంటంటే నాది నాది అనిపించుకోవడానికి
అదొక్క ఫీలింగే మానసికంగా మనకు ఉంటుంది. ఎందుకంటే అద్దెల్లు అయితే ఇది వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు, సొంత ఇల్లు అయితే అది వదలరు. అద్దె ఇంటికి రిపేర్లు వస్తే ఓనర్కి చెప్పొచ్చు, సొంత ఇంటికి వస్తే మనమే చేయించుకోవాలి. దేర్ ఆర్ ఆల్వేస్, అందుకని వీళ్ళలో ఒక తృప్తి ఉంటుంది. ఐ వాంట్ టు పొజెస్ పర్సన్స్. ఎన్నో కారణాల వల్ల నాకు ప్రజలు నా వాళ్ళని నాకు కావాలి. ఫర్ వన్ థింగ్, హ్యావింగ్ పవర్. ఒకటి, ఒకరి ఇతరుల మీద పవర్ అనేది నాకు ఒక రకమైన ప్రాముఖ్యతనిస్తుంది, ప్రాముఖ్యత ఉన్న ఫీలింగ్ ఇస్తుంది. ఈ పొజిషన్ లో ఒక రకమైన బాగా ఉండడం అనిపిస్తుంది, సుఖంగా భద్రతగా ఉండొచ్చు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ప్రజలు. అయినా వీటన్నిటిలో సంఘర్షణ, దుఃఖము ఉన్నాయి. మీరు ఈ కలిగి ఉండడం, పొజెసివ్ ప్లెజర్ అనే దాంట్లో మీరు ఉంచుకోదలుచుకుంటున్నారు, అందులో బాధ మీకు వద్దనుకుంటున్నారు. అది జరుగుతుందా అంటే పొజెసివ్నెస్ ఉండాలి, బాధ ఉండకూడదు. పొజెసివ్నెస్ ఉన్నప్పుడు సంఘర్షణ, బాధ తప్పవంటున్నారు. అప్పుడు సమస్య మీకు ఉండదు, అంతే కదా. ప్రాబబ్లీ అంటే కాదండి, బట్ ఐ గో ఆన్ ట్రయింగ్, నేను ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రేరణాత్మకమైనటువంటి ఈ పొజిషన్ అనే ఈ కెరటం స్వారీ చేస్తుంది, నోయింగ్ పర్ఫెక్ట్లీ వెల్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏం జరుగుతుందో తెలిసి కూడా when the fall comes, ఎప్పుడైతే పడిపోతామో, as it always does, I pick myself up and get on the next wave. ఒక దాంట్లోంచి నేను పడిపోతే మరొక దాన్ని పట్టుకుంటూ ఉంటాను, ఇంకో వేవ్. అప్పుడు మీకు ఏ సమస్య లేదు, అంతే కదా అన్నది. నేను ఈ టార్చర్ని అంతం చేయదలుచుకుంటున్నాను. సంపూర్ణంగా ఏమీ కలిగి ఉండకుండా ఉండడం అన్నది శాశ్వతంగా అది అసంభవమా? అయితే సంపద, ఐడియాస్ వరకు ఇది అసంభవమే అనిపిస్తుంది. ప్రజల విషయంలో ఇంకా ఎక్కువ. సంపద, ఐడియాలజీస్, డీప్ రూటెడ్ గా ఉన్న సాంప్రదాయాలు స్థిరంగా, ఫిక్స్డ్ గా వాటిని రక్షించుకుంటాం. చాలా కాలం పాటు ఉన్న న్యాయం ద్వారా, చట్టం ద్వారా రకరకాలైనటువంటి నిగ్రహాలు. కానీ ప్రజలు అలా లేరు. పీపుల్ ఆర్ అలైవ్, అందరూ కూడా లైవ్లీగా ఉన్నారు నీలాగే. వాళ్ళు కూడా డామినేట్ చేయదలుచుకున్నారు, ఏదో ఒకటి పొజెసివ్ గా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళని ఇంకొకరు కలిగి ఉండాలనుకుంటున్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ కోడ్స్ ఆఫ్ మొరాలిటీ, నైతికమైన కోడ్స్ అతీతంగా, సొసైటీ శాంక్షన్స్ కి అతీతంగా, ఒక పొజిషన్ విధానం నుంచి మరొక దానికి వెళ్తారు. సంపూర్ణంగా కలిగి ఉండడం అంటూ ఏది లేదు. ఏ టైంలో అయినా ప్రేమ అన్నది ఎప్పుడు కలిగి ఉండడం అన్నది ఉండదు. ప్రేమలో బంధము ఉండదు. అయితే నేనేం చేయాలి? ఈ దుఃఖంలోంచి నేను స్వేచ్ఛ పొందగలనా? తప్పకుండా పొందగలను. అది ఇంకొక విషయం. మీరు ఎరుకతో ఉన్నారు, మీరు పొజెస్ అంటే కలిగి ఉన్నారు. బట్ ఆర్ యూ ఎవర్ అవేర్ ఆఫ్ ఎ మూమెంట్ వెన్ ద మైండ్ ఈజ్ నెయిదర్ పొజెసింగ్ నార్ బీయింగ్ పొజెస్డ్? అటువంటి ఒక క్షణం మీరు ఎప్పుడైనా ఎరుకతో చూసారా? మీరు ఎవరి చేత కలిగి లేరు, మీరెవరిని కలిగి లేరు, దేన్ని కలిగి లేరు. వీ పొజెస్ బికాజ్ ఇన్ అవర్ సెల్స్ వీఆర్ నథింగ్. మన లోపల మనం నథింగ్ గా ఉంటాం కనుక మనకి ఏదో కావాలనుకుంటాం. ఇలాగ మనది అనిపించుకోవడంలో మనం ఏంటంటే సంబడి అయిపోతాం. మనం అమెరికన్స్ అనో, జర్మన్ అనో, రష్యన్ అనో, హిందూస్ అనో అలా పిలిపించుకోవడంలో ఆ లేబెల్ ఏమిటి, మనకు ఒక రకమైనటువంటి ప్రాముఖ్యతనిస్తుంది. అందుకే మనం దాన్ని డిఫెండ్ చేసుకుంటాం ఒక కత్తితోటి, కన్నింగ్ మైండ్ అనే దాంతో. మనం ఎప్పుడు నథింగే, మనకు కలిగి ఉన్నవే ఒకటే, ఆ లేబెల్ నాది అని, ఆ బ్యాంక్ అకౌంట్, ఆదర్శాలు, వ్యక్తి, నా వాళ్ళు వీళ్ళు. ఈ ఐడెంటిఫికేషన్ అన్నది శత్రుత్వాన్ని తెస్తోంది, అంతులేని సంఘర్షణని తెస్తోంది.
అంటే మనం సున్నితంగా ఉంటే ఇవన్నీ తెలుస్తాయి, సెన్సిటివ్గా ఉంటాయి. నాకు ఇదంతా బాగా తెలుస్తున్నది. మీరు ఏదో చెప్తున్నారు, నాలో ఒక తీగ మేటినట్టు అయింది. యామ్ ఐ ఎవర్ అవేర్ ఆఫ్ ఎ మూమెంట్? నాకు ఎప్పుడైనా మనస్సు అన్నది నాది అని కానీ నేను ఇంకొకరికి చెందుతాను అన్నది కానీ లేని మూమెంట్ ఏమైనా ఉంటుందా అనేది. కెన్ ద మైండ్ సీజ్ పొజెసింగ్ ఆర్ బీయింగ్ పొజెస్డ్ బై ద పాస్ట్ అండ్ ద ఫ్యూచర్? మనస్సు అనేది నాది అని అనే స్థితి లేకుండా భవిష్యత్తులో కానీ గతంలో కానీ ఉండగలుగుతుందా? కెన్ ఇట్ బి ఫ్రీ ఫ్రమ్ బోత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ద అర్జ్ టు ఎక్స్పీరియన్స్? నాకేదో అనుభవం కావాలనో నేనేదో అనుభవించేననే దాంట్లోంచి స్వేచ్ఛ పొంది మనస్సు ఉండగలదా? ఈజ్ దట్ ఎవర్ పాసిబుల్? అది ఎప్పటికైనా సంభవమా? మీ అంతటి మీరే తెలుసుకోవాలి. మీరు దాన్ని సంపూర్ణమైన ఎరుకతో మీ మనస్సు యొక్క మార్గాలు తెలుసుకోండి. యు నో ద ట్రూత్ ఆఫ్ పొజిషన్. పొజిషన్ యొక్క సత్యం మీకు తెలిసింది, ఆ దుఃఖము, దాంట్లో ఉన్న సంతోషము. కానీ మీరు అక్కడ ఆగిపోయారు. అండ్ ట్రై టు ఓవర్కమ్ ద వన్ బై ద అదర్. ఒకదాన్ని ఇంకో దాంతో అధిగమించండి. మీకు అలాంటి మూమెంట్ ఏది తెలియదు. ఎప్పుడైతే మనస్సు ఏది కలిగి ఉండదో, ఎవరి చేత కలిగి ఉండబడరు. వెన్ ఇట్ ఈస్ టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వాట్ హ్యాస్ బీన్, ఇంతకు ముందు ఉన్నటువంటి దాని యొక్క ప్రభావం నుంచి అది స్వేచ్ఛ పొందినప్పుడు, ఏదో ఒకటి అవ్వాలన్న కోరిక లేనప్పుడు, దానిలోంచి స్వేచ్ఛ పొందినప్పుడు, టు ఇంక్వైర్ ఇన్ టు అండ్ డిస్కవర్ ఫర్ యువర్ సెల్ఫ్ ద ట్రూత్ ఆఫ్ దిస్ ఫ్రీడమ్ ఇస్ ద లిబరేటింగ్ ఫ్యాక్టర్. ఈ సత్యంలో ఉన్నటువంటి ఫ్రీడమ్ని మీ అంతటి మీరు ఎంక్వైరీ చేస్తే అదే మీకు స్వేచ్ఛనిచ్చే విషయం. నాట్ ద విల్ టు బి ఫ్రీ. మీరు స్వేచ్ఛగా ఉండాలంటే అది వచ్చేది కాదు. అంటే ఇక్కడ ఏంటంటున్నారు, నాకు స్వేచ్ఛగా ఉండాలి అని అనుకున్నంత మాత్రంలో రాదు. మీరేం చేయాలంటే ఇందులో ఉన్న సత్యం మీరు డిస్కవర్ చేయాలి. ఏ ఫ్రీడమ్ అంటే ఏది నేను కలిగి ఉండలేదు, నేను ఎవరి చేత కలిగి ఉండబడలేదు, ఎవరికి చెందను అనే స్వేచ్ఛ అన్నది మీకు ఎప్పుడైతే ఆ సత్యం అబ్జర్వ్ చేస్తారో అప్పుడే నిజమైన స్వేచ్ఛ వస్తుంది. కానీ నాకు స్వేచ్ఛ కావాలన్న కోరిక వల్ల రాదు. యామ్ ఐ కేపబుల్ ఆఫ్ సచ్ డిఫికల్ట్ ఎంక్వైరీ అండ్ డిస్కవరీ? అంత కష్టమైన ఎంక్వైరీకి నేను సమర్థుడినేనా? ఒక ఉత్సాహమైన విధానంలో అవును. ఐ హ్యావ్ బీన్ కన్నింగ్ అండ్ పర్పస్ఫుల్ ఇన్ పొజిసింగ్. నేను ఇన్నాళ్ళు కన్నింగ్గా, మోసపూరితంగా లక్ష్యంతో ఉన్న నాది అని కనుక్కోవడంలో అదే ఒక ఎనర్జీ తోటి నేను ఎంక్వైరీ చేయగలను. ఆ ఫ్రీడమ్, మనస్సు యొక్క ఫ్రీడమ్. మళ్ళీ నేను వెనక్కి వస్తాను. దీంతో నేను ఎక్స్పెరిమెంట్ చేసాక, ఆఫ్టర్ ఐ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ దిస్ ఐ మే, అప్పుడు నేను బహుశా రావచ్చు అని ఆయన చెప్పారు. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. అసలు మనం ఎవరం అదేం ఫీల్ అవ్వట్లేదు, కానీ అది ఎంత బాధాకరమైన విషయమో అనేది ఆ సెన్సిటివిటీ ఉంటే మనకు అర్థం అవుతుంది. అందుకని వై దిస్ అర్జ్ టు పొజెస్, నాది అనిపించుకోవాలన్న ఈ తపన నిజమే కదా. మనం ఎప్పుడు ఆలోచించాం, ఇది నాది అది నాది అనేసుకోవడంలో ఆనందపడతాం తప్ప నాది అని అనిపించుకోవడం ఏంటి? ఏవి మనకు కావని అంటూనే ఉంటాం. వసంతలత అర్థమైందా? అదే వై దిస్ పొజెస్, అదే అది బేసిక్ అర్జు. అంత చిన్నప్పటి నుంచి పెద్ద వరకు అందరికి ఏదో ఒకటి పొజెస్ చేద్దాం, దాంట్లో ఒక ఇంపార్టెన్స్ ఫీల్ అవుతూ ఉంటాం. అదేదో రిచ్నెస్ అంటే రకరకాల పొజిషన్స్, మెటీరియల్ పొజిషన్స్, ఐడియాలజికల్ పొజిషన్స్, ఏవో రకరకాలుగా ఏంటంటే ఏదో ఒకటి ఉంటే నీ అస్తిత్వం ఉన్నది అని ఒక సాటిస్ఫాక్షన్, లేకపోతే నేను ఏమీ లేదు కదా అనేటువంటి డిప్రెషన్లు ఉంటాయి. సో అందుకని మనిషి అంటే దానికి కారణం అతను అంటారు ఏంటంటే నువ్వు నిన్ను చూసుకోలేకపోవడం. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి, ఎందుకు ఈ పొజిషన్ అర్జు ఉంటుంది అన్నది. ఇక్కడ లోపల ఆ వచ్చిన వ్యక్తి కొంచెం పరిపక్వంగా ఉన్నాడు మన అందరికంటే. ఈ పొజెసివ్నెస్ అనేది నాకు ఎంతో టార్చర్ ఇస్తుంది అన్నాడు. మనం ఇంకా ఆ స్థితికి రాలేదు. అవునవును.
టార్చర్ ఇస్తున్నది అంటే అతను గమనించాడు, అర్థమైంది ఇది ఒక ఆర్టిఫిషియల్ తెచ్చి పెట్టుకున్నటువంటి అర్జు లాంటిదే కానీ దీంట్లో అసలైనటువంటి సుఖం లేదు. ఎందుకంటే ఒక పొజిషన్ ఉంటే ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలంటే ఇంకోటి కావాలని నడుస్తూ ఉంటుంది. అది అర్థం అతను చేసుకున్నాడు. ఆ అంటే దాని నుంచి ఫ్రీ అవ్వగలనా అనేటువంటి విషయం గురించి తనతో చర్చించారు. ఫ్రీ అవ్వగలనా అంటే మరి అల్లి అక్కడికి అవేర్నెస్ తోనే అతని కృష్ణమూర్తి గారి తాలూకా సమాధానం ఉంది. నువ్వు అంటే నువ్వు అర్థం చేసుకుంటున్నావు అంటే నువ్వు యు ఆర్ నథింగ్ ఇన్సైడ్, దేర్ ఫోర్ యూ ఫీల్ లైక్ హ్యావింగ్ సంథింగ్. కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి చెప్పాడు అనకండి, ఆ యథార్థాన్ని అనుభవించండి అంటున్నారు. ఇప్పుడు అవేర్నెస్ అనేది అవసరం అని మనం అనుకోవట్లేదా? అనుకుంటున్నాం. కానీ ఏమిటంటే కృష్ణమూర్తి గారు అని పెట్టక్కర్లే, అంటే ఎరుక వల్ల మనం తెలుసుకోగలుగుతాం, ఎరుక లేనప్పుడు మనకి తెలీదు. అదే అంటే ఇక్కడ డిస్కషన్ కదా అందుకని అన్నాను అలాగా. అంటే అది ఆ అవేర్నెస్ అంటే ఇతనికి ఆ అవేర్నెస్ ఆల్రెడీ వచ్చేసింది ఎవరైతే ఉన్నారో ఆయన. అందుకనే అతను వచ్చి అడుగుతున్నారు ఈ బంధం నుంచి ఎలా బయటికి రావడం అని. అది బంధం అని తెలుస్తున్నారు, మిగతా వాళ్ళకి అది తెలియదు కూడా తెలియదు. అందుకని అంటే ఈ విధమైనటువంటి నీకు ఆల్రెడీ ఒకటి వచ్చింది కాబట్టి డెఫినెట్ గా నువ్వు మార్గం వెతుకుతావు అది లేకుండా ఉండడానికి. సో అంటే రెండోది ఏంటంటే లోపట ఏమీ లేకపోవడం, నథింగ్, వీఆర్ నథింగ్ ఇన్సైడ్ అండ్ దేర్ ఫోర్ వీ ట్రై టు హ్యావ్ సంథింగ్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్. అది ఏదో సైకలాజికల్ గానేనా అవ్వచ్చు. ఒకప్పుడు కొంతమంది అదే అద్దిల్లు అవి అన్ని చెప్తున్నారు కదా, ఇల్లు వాటి గురించి నిజమే. అవన్నీ బంధాల కింద వచ్చేస్తాయి. కానీ దాన్నే మనం చాలా ఏమిటది గొప్ప విషయాలుగా ట్రీట్ చేస్తాం. అది ఒక వీక్నెస్. అంటే ఇప్పుడు రిచెస్ అవు ఇల్లు కాదు, అది ఒక ఇగ్నోరెన్స్. ఏది నాది అనుకోవడంలో ఉన్న ఆనందం ఒక ఇగ్నోరెన్స్, అజ్ఞానం. కానీ అంటే మరి అది వీక్నెస్ లాంటిదే కదా ఇగ్నోరెన్స్ అంటే. వీక్నెస్ అని మనకు అర్థం అవ్వదు, అది మనం అజ్ఞానంలో అది వీక్నెస్ అని మనకు అర్థం కావట్లేదు. అంటే అది కాదు, అంటే యాక్చువల్లీ మన అందరికీ తెలుసు ఇవన్నీ. మనం మాటల ప్రకారం అన్ని అంటాం, ఈ డబ్బు నాతో వస్తుందా, ఆఖరిని ఉండేది ఏమి ఉండదు, నేను అనే దానికి ఏమి అస్తిత్వం అనేది ఈ మెటీరియల్ విషయాలకి ఏ అస్తిత్వాలు లేవు. నువ్వు పోయేటప్పుడు ఇవేమి ఉండవు. కానీ అంటే ఐడియాలజీస్ అవి కూడా ఏంటంటే మనం వీటిలో నమ్ముకుంటున్నాం, ఏదో కొన్ని విషయాల్లో నమ్ముతూ ఉంటాం. అది కనీసం అదేనా నాదై ఉంటుంది అదేనా ఉండాలి అనే కోరిక కూడా ఏంటంటే సంబంధం. అది నువ్వు అనుకుంటున్నావు అంతే అది కరెక్ట్ అని, కానీ అది కరెక్ట్ కాకపోవచ్చు. అలాగా అంటే ఆ సమదృష్టితో చూడడం, అంటే నీ ఐడియాస్ మంచివి మిగతా వాళ్ళవి కావు అనేటువంటి ధోరణి ఉంది చూసావా, అది కూడా తెలియాలి. నేను అనుకుంటున్నాను సుమి ఇది ఇలాగా, అది తప్పు, అది సరి అవ్వకపోవచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు అనే విషయాన్ని గ్రహించగలగడం అది ఒక మెచ్యూరిటీ. అసలు అది ఎప్పుడైతే నీకు తెలుస్తుందో నువ్వు వాటి నుంచి బయటకు వచ్చేస్తావు. అంటే ఇది నేను అనుకుంటున్నాను సుమి అని చెప్పి, అంతేగాని దాన్ని పట్టుకొని అలా వేలాడడం. ఒకప్పుడు మనకి ఇది మంచిది, ఇది బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటూ ఉండేదాన్ని, అంటే నేను సంగీతాలు అవి నేర్చుకున్నప్పుడు అనుకునేవాళ్ళం అన్నమాట, ఇదే లైఫ్, ఇదే అసలైనటువంటి పొజిషను, ఇదే అసలైనటువంటి అచీవ్మెంట్లు, అలాగా. తర్వాత ఇవన్నీ ఈ ఆత్మజ్ఞానం తాలూకు సంబంధమైన విషయాలు వింటున్న దగ్గర నుంచి ఆ ఐడియాస్ అన్ని పోయి అది ఒక రకమైన సెన్సేషనల్ ఇదనమాట, స్పందన అంతేను. ఫిజికల్ గా మెంటల్ గా కొంత స్పందనలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం అలా అనేసుకుంటూ ఉంటాం. మిగతా వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి నాద బ్రహ్మ, నాదమే, ఇలాగా అలా రకరకాలు ఉంటారు. ఎవరి ధోరణిలో వాళ్ళు చెప్తూనే ఉంటారు. మ్యూజిక్ వాళ్ళు ఎప్పుడు మ్యూజిక్ నే హర్షిస్తూ ఉంటారు. మిగతా అర్థం కాని వాళ్ళు ఇది ఏముంటుంది గోళ అని అనిపిస్తుంది. సో ఇలాగేంటంటే రకరకాలు ఉంటాయి. ఇవి రకరకాలు అనే ఆ భేదం తెలిసినప్పుడు మాత్రం, అంటే డిఫరెన్స్ అన్నమాట తెలిస్తే మాత్రం వాటి నుంచి బయటికి రాగలుగుతాం.
ఇందులో ఉన్నది ఏమీ లేదు సుమి, ఇది నేను అనుకుంటున్నదే అని అని అంటే తెలుస్తుంది అప్పుడు ఒక సత్యం. దానిలోంచి ఇంకో దానికి వచ్చావు కదా నువ్వు కూడా. అదే కదా అదే చెప్తున్నారు, ఆ, అక్కడ పాజిటివ్నెస్ లేకపోతే అని ఉండగలమా, అది పాయింట్. అంటే తెలియడం కూడా, అంటే ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి వచ్చాము అర్థమైంది. కానీ ఈ రావడం అనేది ఎందులో వచ్చాము అంటే కొంచెం అవేర్ చేసుకోవాలి అనే దృష్టితో ఒక పరిశీలన చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది, నేను అనుకున్నది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించుకుంటూ ఉంటే నాకు మనసు కూడా డిటాచ్ అయిపోతూ నువ్వు ఉంటుంది కొన్ని అంటే కొన్ని విషయాల నుంచి. టాపిక్ ఈ టాపిక్ ఏం చెప్తుందంటే ఈ పొజిటివ్ ఫీలింగే టార్చర్. కానీ మనం ఒక దాంట్లోంచి ఒక దానికి వెళ్తాం తప్ప సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇది బాగోలేదని మరొకటి పట్టుకుంటున్నాం. బట్ పొజిటివ్నెస్ అనేది వదలాలి కదా, అప్పుడే రియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఉమ్. అంటే నాకేది చెందదు అని విషయం తెలుసుకోవాలి. అందుకే అంటున్నాను, ఆ ఇగ్నోరెన్స్ వల్ల ఇదంతా వస్తుంది, అజ్ఞానం. ఆఖరిన మరి అది మనం అందరికి మన ఈ స్పిరిచువల్ సైడ్ బోధించేవి అవే కదా చెప్తారు, ఇవన్నీ వదులుకోవాల్సింది అని. అంటే మనం వదులుకోవాలి అనుకున్నవన్నీ కాదు, ఎప్పుడు వదులుతాను తెలుసా, అలా వదులుకోవాలనుకుంటే వదలం, నేను స్వేచ్ఛ పొందాలనుకుంటే పొందను. ఇవన్నీ అవగాహన అంటే చేసుకున్నప్పుడు, ఎప్పుడు సత్యం ఈ చూడగలిగినప్పుడు. పాజిటివ్నెస్ లో ఉన్న, ఇప్పుడు చూడు ఇన్నాళ్ళే అన్ని చదువుతున్నాం, ఎక్కడ మనకి మార్పు ఉండదు, అవన్నీ అలాగే ఉంటున్నాయి. ఎప్పుడైతే ఆ పాజిటివ్నెస్ లో అంత బాధ ఉంది అన్నది తెలిసిందో ఆయనకి, అప్పుడు ఆయన వదులుచుకోవాలనుకున్నాడు. ఆ బాధను తెలియాలంటే మనకు ఒక రకమైనటువంటి సెన్సిటివిటీ ఉండాలి. ఆ సెన్సిటివిటీ వల్లే మనకి ఒక అవేర్నెస్ వస్తుంది. అదే సెన్సిటివిటీ, అవేర్నెస్, ఓపెన్, వల్నరబుల్, ఇవన్నీ పరిభాషలు అలా పదాలు అంటే కొట్టిపారి సేమ్. సుమి నువ్వు, ఎందుకంటే ఇవన్నీ కృష్ణమూర్తి గారు వాడతారు, అలా నువ్వు ఎన్నోసార్లు అంటున్నావు, అలా నేను వాడద్దు. అనేది ఏంటంటే ఆయన వాడేది దాని తాలూకు అర్థాలు ఆల్మోస్ట్ కాదు కాదు, అలా అసోసియేటెడ్ గా అలా ఉంటాయి. ఆలోచించకు, గో డీప్ ఇన్ టు ద మీనింగ్, బట్ డోంట్ సే ఇన్ సచ్ వే. అలా ఎప్పుడు మనం చేస్తే మనం పొందేది ఏమి ఉండదు. వల్నరబిలిటీ అనగానే ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అన్నది ఎప్పుడైతే రియల్ వల్నరబిలిటీ స్వభావం తెలుస్తూ అంటే ఉంటుందో. సెన్సిటివ్నెస్ లక్ష్మి వల్నరబిలిటీ అంటే ఆయన ఎప్పుడు సెన్సిటివిటీలోనే ప్రయోగించారు ఆ వల్నరబిలిటీ పదాన్ని. ఉంటుందని చెప్తారు. ఆ వల్నరబిలిటీ అంటే ఇప్పుడు చూడు, వల్నరబిలిటీ లేకపోవడం అంటే ఐఎమ్ రైట్ అని గట్టిగా పట్టుకోవడం, దాన్నే గట్టిగా బలపరచుకోవడం, అది అది వెల్నరబిలిటీ లేకపోవడం అంటే అర్థం అవుతుందని చెప్తున్నాను. వల్నరబిలిటీ అంటే పాజిటివ్. ఇట్ ఆల్సో రైట్ అని నువ్వు ఒక అభిప్రాయం చెప్పావనుకో, ఆ అభిప్రాయంలో ఉన్న సత్యాన్ని నేను చూడగలను ఇఫ్ ఐఎమ్ వల్నరబుల్. అదే అదే నేను అంటే పాజిటివ్ సైడే చెప్తున్నాను. యూజువల్లీ వర్డ్ ని మనం అంటే కృష్ణమూర్తి గారు ఉపయోగించిన వర్డ్ నేను మొట్టమొదటిసారి విన్నాను. యూజువల్లీ వల్నరబుల్ అన్న వర్డ్ యూజ్ చేసినప్పుడు వీక్నెస్ అని, యు ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్, యు ఆర్ వల్నరబుల్ అంటే నేను ఎవరైనా కొట్టగలరు, ఆ విధమైనటువంటి అర్థంలో యాక్చువల్లీ మనం వాడుతూ ఉంటాం లాంగ్వేజ్ లో. కానీ ఇక్కడ కృష్ణమూర్తి గారి తాలూకు వల్నరబిలిటీ అనే వర్డ్ ని నాకు అప్పుడే చాలా 2-3 ఏళ్ల కిందటే నేను ఇది చాలా డిఫరెంట్ గా ఉంది, ఆయన చెప్పేది ఏంటంటే యు ఆర్ ఇక్కడ ఓపెన్నెస్. అంటే అందరూ వింటున్నారు కనుక అందరికీ హెల్ప్ గా మాట్లాడారు. వల్నరబుల్ అనగానే మనం ఏంటంటే నాదే రైట్ అని కాకుండా సీ ద ట్రూత్ ఇన్ ఆల్ ద థింగ్స్, అప్పుడు ఆటోమేటిక్ వల్నరబిలిటీ వస్తుంది. అది అంటే ఆయన స్పెషల్ గా ఇక్కడ ఇచ్చారు లక్ష్మి ఈ టైప్ ఆఫ్ మీనింగ్. అదే ఆ వల్నరబిలిటీ అదర్వైజ్ మీనింగ్ అదే కదా, స్పెషల్ గా కాదు.